రమేష్ టీవీలో ఈరోజు ఆమదాల వలస నియోజకవర్గం గెలుపు అంచనాల గురించి మాట్లాడుకుందాం. ఆమదాల వలస నియోజకవర్గంలో మామా అల్లుళ్ళ సవాల్ నడుస్తూ ఉంది. వైసీపీ తరపున తమ్మినేని సీతారాం గారు, టీడీపీ తరపున కోన రవికుమార్ గారు పోటీ చేస్తున్నారు. తమ్మినేని సీతారాం గారు 2019లో ఎన్నిక కాగా వాళ్ళ మేనల్లుడైన కోన రవికుమార్ గారు 14లో ఎన్నిక విప్పుగా కూడా చేశారు. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా ఉండడం వల్ల, అది రాజ్యాంగ పదవి కావడం వల్ల, కొంత నియోజకవర్గానికి ప్రజలకి దూరంగా ఉండడం వల్ల మనకి ఒక నానుడు ఉంది. స్పీకర్గా చేసిన వాళ్ళు ఎవరు మళ్ళీ గెలవలేదు అనే నానుడు ఒకటి ఉంది. కాబట్టి దాని మీదే టీడీపీ వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. ఫైట్ మాత్రం ఒక ఇంత టైట్గానే ఉంది నియోజకవర్గంలో. చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ కానీ కలిసి వస్తే సీతారాం గారు గెలిచే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.